ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి మళ్ళా వచ్చే సంవత్సరం నుంచి బంగారం ధరలు ఇంకా విపరీతంగా పెరగబోతున్నాయంట. ఇప్పటికే సగటు సామాన్యుడికి బంగారం ధరలు అందుబాటులో లేని స్థాయికి సిచ్యువేషన్ వచ్చేసింది. అండ్ వచ్చే సంవత్సరం నుంచి ఔన్స్ $3,150 వరకు పెరిగే అవకాశం ఉందని గోల్డ్ మ్యాన్ సాక్స్ ఒక అంచనా కూడా వేసింది. ఇప్పటికే మనం 75 నుంచి 80 వేల వరకు చూసేసాము. ఇది కాస్త ఇంకా పెరిగే అవకాశం ఉందని వచ్చే నూతన సంవత్సరం నుంచి అంటూ కూడా మనకి వార్తా కథనాలు వస్తున్నాయి. ఏంటి ఇంకా ఎంతవరకు పెరిగే అవకాసం ఉందంటారు బంగారం ధర? ఓకే ఈ మధ్య కాలంలో బాగా పెరగడం జరిగింది. ఒక్క సంవత్సరంలోనే గోల్డ్ 40% డాలర్లు, అంటే ఉదాహరణకి 2007 నుంచి 2826 హైయెస్ట్ అనమాట. $2826.30 పోవటం జరిగింది. 1 ఇయర్లోనే 40% పెరగటం జరిగింది. ఇన్నేళ్లలో 2000 ఉంటే ఒక్క సంవత్సరంలోనే 2800కు పోయింది, 40% పోయింది. ఎందుకు పోయింది? ఎప్పుడైతే ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితి, అంటే యుద్ధ వాతావరణం అనుకోండి, ఈ ఇన్ఫ్లేషన్ అంటే యుద్ధ వాతావరణంతో ఈ ఎఫ్ఎంసీజీ తినేవి తాగేవి ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే తినేవి తాగేవి ధరలు పెరుగుతాయో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో దాంతోపాటు గోల్డ్ సిల్వరు పెరగడం మొదలు పెడుతుంది. ఈ గోల్డ్ సిల్వరు మొన్నటి వరకు హైకి వెళ్ళినాక మళ్ళీ అమెరికాలో ట్రంప్ గెలవటం, ట్రంప్ గెలిచిన తర్వాత మళ్ళీ షేర్ మార్కెట్ కొంచెం పుంజుకోవటం, అక్కడ కొంచెం గోల్డ్ ప్రైస్ ఫాల్ అవటం జరిగింది. అది టెంపరీనే. ఏదైతే గోల్డ్ పడటం అనేది టెంపరీ. ఈ టెంపరీ ఏదైతే ఉందో మనం ఏం చేయాలి అంటే investing.comలో వెబ్సైట్ అబ్జర్వ్ చేస్తూ చూసుకుంటూ పోవాలి. అయితే ఇప్పుడు ఈ బంగారం ఏదైతే పట్టం ఉందో పడ్డా కానీ మళ్ళీ ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్కి పెరుగుతుంది అని గోల్డ్ మ్యాన్ సాచెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎలా చెప్తారు ఏంటిది అంటే, ఇప్పుడు ఏదైతే బంగారం ఉందో $3,150 కూడా చేరే అవకాశం ఉంది అని అంటారు. అంటే ఇప్పుడు 28-26 హై, అటువంటిది 3,156 అంటే ఇంకొక 150, ఇంకొక అంటే $300 ఇంకా పైన. అంటే 2800 నుంచి 3,150 అంటే ఇది ఒక 174, అదొక 150, $324 ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అని వాళ్ళ అంచనా. అయితే ఇప్పుడు ఏదైతే ఔన్స్ బంగారం ఉందో అది ఇంకా పెరుగుతుంది అనేది వాళ్ళ అనమాట. అంటే మొన్న ఫ్రైడేకి వచ్చేటప్పటికి ఈరోజు మళ్ళీ మండే మనం చేసే టైంకి $2,670 ఉంది ఇది బంగారం ధర. ఈ వివిధ దేశాల మధ్య ఏదైతే ఉద్రిక్తాలు అనుకోండి, యుద్ధాలు అనుకోండి, ఈ న్యూస్ తోటి మెయిన్గా గోల్డ్కి డిమాండ్ అనేది ఎప్పుడు కూడా ఏర్పడుతుంది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా దేశాలు అన్నీ కూడా మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు గోల్డ్ మీద ఏమి ఉండదు. ఎందుకంటే షేర్ మార్కెట్ బాగున్నంత కాలము గోల్డ్ మీద, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయరు. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం కానీ, బోర్డర్లో వారు కానీ, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది, షేర్ మార్కెట్ డౌన్ అయిపోతుంది. షేర్ మార్కెట్ డౌన్ అవ్వటం, లేకపోతే పొలిటికల్ సిచ్యువేషన్, ఎలక్షన్స్ అనుకోండి, ఇటువంటి. కాకపోతే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ మన ఇండియాలో అయిపోయింది, అమెరికాలో అయిపోయింది. కానీ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా కంటిన్యూగా నడవటం, వీటితో పాటు దేశాలే కొన్ని నిల్వలు పెట్టుకుంటున్నాయి. బంగారం నిల్వలు మెయిన్ పెరగడానికి రీజన్ ఏంటిది అంటే, మామూలుగా మనమే ఇండివిజువల్గా ఆలోచిస్తే ఏమైనా లేనిపోయింది ఏదైనా అవసరానికి వస్తుందని చెప్పేసి కొనుక్కోవటం ఒక పద్ధతి. దేశాలే ఈ యుద్ధ వాతావరణంలో జరుగుతున్నప్పుడు ఏ దేశం మీద ఏ యుద్ధం అంటే ప్రకటిస్తుందో ఆ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఆ దేశానికి ఫండ్స్ కావాలి అంటే బంగారం తప్ప వేరే విధంగా ఏమి ఉండవు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగవు. ఎప్పుడైతే ఎన్ని నిల్వలు ఉన్నా కానీ ఉపయోగపడవు. ఒక్క బంగారమే, రూపాయలు కూడా పనిచేయవు. నీ దేశం కరెన్సీ ఉంటే నీ దేశానికే, అది మా దేశానికి పనిచేయదు. అదే బంగారం అనుకోండి, వరల్డ్ మొత్తానికి బంగారమే. కాబట్టి ఎక్కువ శాతం దేశాలే బంగారం నిల్వలు పెంచుకోవటం, వీటితో పాటు ఈ అనిశ్చిత పరిస్థితుల్లో. అయితే ఇది ఇప్పట్లోనే అయిపోదు, సమస్య పోదు. కాబట్టి గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళు ఏంటిది మధ్యలో తగ్గినా మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల మళ్ళీ ఇది $3,150కి చేరుతుంది అనేది అనమాట. దీంతో పాటు ఇన్ఫ్లేషన్ పెరగటం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం, ఈ యుద్ధం సద్దుమణిగినా కానీ, యుద్ధం వాతావరణం ఆగినా కానీ, ఈ ట్రంప్ కానీ ఏదైనా చొరవ చేసుకొని కల్పించుకొని యుద్ధాన్ని ఆప్ చేసినా కానీ ఎకానమీ దేశాలు తొందరగా కోలుకోవు.
ఈ కోలుకోని దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మంచిగా కావటానికి ఏంటంటే మళ్ళీ ఏండ్లు పడుతుంది. ఏండ్లు బట్టి ఆ సమయం లోపల ఎకానమీ స్లో డౌన్ అయింది. ఇప్పుడు మనం ఏమీ లేకుంటేనే మన జీడిపి డౌన్ అయిపోతుంది. 2 సంవత్సరాల లోకి వచ్చింది అంటే ఇలా ఏవైతే జరుగుతున్నాయో అప్పుడు బంగారమే. అందుకోసం రాబోయే రోజుల్లో తగ్గితే కొనుక్కోండి. మళ్ళీ ఇంకొక సంవత్సరం పాటు కనుక లాంగ్ టర్మ్ కి అంటే ఇంత పెరుగుద్ది అనేది కాదు, కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది మనం గమనించాలి. సింపుల్ గా గమనించడానికి ఏం లేదు, ధరలు పెరగటం అన్ని పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ కూడా పెరగటం, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే జీడిపి డౌన్ అవటం, ఎకానమీ మన జీడిపి 2 years లో అంటారు, అమెరికా ఎకానమీ ఎప్పుడో పోయిందని చెప్పేసి మనం చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ వారు ఆ ఎకానమీ పోయినట్టే, ఎందుకంటే యుద్ధాలు అయినాయి అంటే ఇంక ఎకానమీ లేదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు ఉంది, వాళ్ళ ఎకానమీ పోయినట్టే, ఒక 30-40 వెనక్కి వెళ్ళిపోద్ది ఎకానమీ. రైట్. మరి అటువంటిప్పుడు మళ్ళీ మామూలు స్థాయికి రావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది. అందుకని ఆటోమేటిక్ గా గోల్డ్ కి డిమాండే, తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. మళ్ళీ మధ్యలో తగ్గినా ఫీల్ కాకర్లేదు. ఎందుకోసం అంటే అబ్బా తగ్గిపోయింది అనవసరంగా ఎంటర్ అయిన అక్కర్లేదు, మళ్ళీ ఓవరాల్ గానే మళ్ళీ పెరుగుతుంది. మొత్తానికి ఎప్పటికైనా బంగారమే. రైట్, మళ్ళీ తగ్గినా పెరుగుతుంది. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం. మనం కూడా అర్థం చేసుకోగలిగితే ఎకానమీ ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, దేనికి డిమాండ్ ఉంది, ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు బంగారానికి ఉన్నంత వాల్యూ ఈ డాలర్లు రూపాయలకి ఉండవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.